ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. తమ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2ంటిని బీసీలకు, 1 స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వారే బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ. వీరిలో బీటీ నాయుడు రాయలసీమ ప్రాంతంలో బోయ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, రవిచంద్ర కోస్తా ప్రాంతానికి చెందిన యాదవ కులం వారు. ఇక గ్రీష్మ ఉత్తరాంధ్రకు చెందిన ఎస్సీ మహిళ. ఇలా సామాజిక న్యాయం, ప్రాంతాల సమన్యాయం పాటిస్తూ బలహీన వర్గాలకు టీడీపీ అత్యంత ప్రాధాన్యమిచ్చింది అని ఆ పార్టీ నేతలు చెప్తుంటే, అదే సమయంలో నమ్ముకున్న వారికి హ్యాండ్ ఇచ్చారని ఇంకొందరంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు మాత్రమే దక్కుతున్నాయి. కూటమిలోని 2 పార్టీలకు చెరో స్థానాన్ని కేటాయించారు. జనసేన తరపున నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ నుండి సోము వీర్రాజు ఖరారయ్యారు. టీడీపీ నుండి ఎంపిక చేసిన వారి విషయంలో చంద్రబాబు చాణక్యం, లోకేష్ ముద్ర స్పష్టంగా కనపడుతున్నాయి. పార్టీలో యువ రక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో పాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మండలిలో వైసీపీకి ఆధిక్యం ఉండడం, వారి తరపున గట్టిగా మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ నుంచి బలమైన గళాన్ని వినిపించేవారు ఉండాలన్న ఉద్దేశంతో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. గ్రీష్మ తల్లి ప్రతిభాభారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన విషయం తెలిసిందే. 2017లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన గ్రీష్మ రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వైసీపీ నాయకులపై తొడకొట్టి సవాల్ చేసినప్పటి నుండి ఆమె టీడీపీలో ప్రాధాన్యత గల నేతగా మారారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రీష్మను ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా నియమించారు. తాజాగా ఆమెకు ఎమ్మెల్సీ అవకాశాన్నిచ్చారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బెందుల తిరుపతి నాయుడు అలియాస్ బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు చంద్రబాబు. రాయలసీమ ప్రాంతంలో బోయలు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీటీ నాయుడికి గట్టి పట్టుండడం కలిసొచ్చింది. బీటీ నాయుడు 2009, 2014లో 2 సార్లు కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ పట్ల విధేయతతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అన్ని రోజులు బీటీ నాయుడు ఆయనను కలిశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన బీటీ నాయుడు ఆ సమయంలో చంద్రబాబు తరపున న్యాయ పోరాటానికి సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. దాంతో 2019లో ఎమ్మెల్సీగా పంపిన పార్టీ మరోసారి ఆయనకు అవకాశం కల్పించింది. ఇక నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర సామాజిక సమీకరణాల నేపథ్యంలో కావలి నియోజకవర్గ సీటును త్యాగం చేశారు. ఆయన టీడీపీకి, లోకేష్కి తొలి నుంచి విధేయుడిగా ఉంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అందరినీ కలుపుకొని వెళ్లడం, పార్టీకి ట్రబుల్ షూటర్గా పనిచేయడం బీద రవిచంద్రను ఎమ్మెల్సీ రేసులో విజయం సాధించేలా చేశాయి. 2015లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎస్సీ, బీసీలకు పదవులివ్వడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని, టీడీపీ అంటే బీసీల పక్షపాత పార్టీ అని మరోసారి రుజువైందని టీడీపీ నాయకులంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో చాలా మంది సీట్లు త్యాగం చేసిన సీనియర్ నేతలు, ఆశావహులు పదవుల కోసం ఎదురుచూశారు. అయితే 3 స్థానాలే అందుబాటులో ఉండడంతో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాలేదు. పిఠాపురం వర్మ, దేవినేని ఉమా, వంగవీటి రాధా వంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. యనమలకు కూడా పొడిగింపు లభించలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్, సీనియర్ నేతలు దువ్వారపు రామారావు, టీడీ జనార్దన్, గురజాల మాల్యాద్రి, బుద్దా వెంకన్న, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. వారందరికీ బాబుగారు హ్యాండ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా వర్మ, దేవినేని ఉమాలకు అన్యాయం జరిగిందని వారి వారి అనుచరులు మండిపడుతున్నారు. కానీ వచ్చే 5 ఏళ్ల పాటు వైసీపీ తరపున ఖాళీ అయ్యే ప్రతి పదవి టీడీపీ కూటమికే వస్తుంది. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాస్త వేచి చూద్దాం అని వారంతా భావిస్తున్నారట.